ఎంత కష్టపడైనా సరే సర్కార్ కొలువు కొట్టాలి, ప్రజలకు ఎట్లో ఒకట్ల సేవ చేయాలి అని చదువుకునేటప్పుడు చాలా మంది ఆరాట పడుతుంటారు. అయితే అందరు అట్లా ఉండరని ఈ ముచ్చట చూసినాక ఎరికైంది. ఒక రైతన్న తన భూమిని ధరణిలకు ఎక్కేయమని పోతే ఎంఆర్ఓ ఏండ్ల కమానం తిప్పుకుంటుందట. ఇక ఇప్పుడన్నా వేస్తావా లేదా మేడం అని పోతే ఎంఆర్ఓ ఏమన్నది, గా మాటిని రైతన్న ఏం చేసిండో చూడుర్రి మీరే. అడుగుపో మమ్మలను జీవి తీసుకో అంటదా అని పోలీస్ మీదకి మరల పడ్డంత పని చేస్తున్న గీ అన్న ఒక రైతు, పేరు సూరిబాబట. అయితే ఇళ్లకు గన్సిమియా గుడల కొంచెం పొలం ఉందట. గా పొలాన్ని జర ధరణిలకు ఎక్కియుర్రి మేడం అని శంషాబాద్ ఎంఆర్ఓ తని పోతే రేపురాపో మాపురాపో అని బొంకుకుంటా ఇప్పటికీ 2 ఏండ్ల సంధి తిప్పిందట గాని పనైతే చేయలేదట. ఇప్పటికీ ఏం తక్కువ 300 సార్లు తిరిగి తిరిగి యాస్టకొచ్చిన రైతన్న, మేడం ఇక నా పని మీరు చేసేటట్లు లేరు, ఇక నేను జీవి తీసుకున్నాడే ఒక శితం అని అనుకుని వంటి మీద పెట్రోల్ పోసుకున్నాడట. ఆయనతో ఏమన్నా ఎటమటం కాగల అని ఎమ్మటే పక్కపొంటి ఉన్నోళ్ళు బకెట్ల ఇన్ని నీళ్లు తెచ్చిపోసిర్రు. ఆయన ఓ అన్న అసలు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందే? మా అమ్మ పేరు మీద మా నాయన పేరు ఉంది. సర్వే నెంబర్ 47 48. 9 నెలలు అయిన కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద చేయడానికి ప్లాన్ చేశారు. అయినా సరే మేము వచ్చి అడగించినాం. అడగిస్తే ఇవాళ చెప్పిస్తా రేపు చేస్తా అని చెప్పి మనం రోజు తిప్పుడు నేను కనీసం 300 సార్లు తిరిగినా. ఇప్పటికి 300 సార్లు తిరిగి లోపల ఉన్న కూడా పరిచయం అవుతారు. తిరిగి నిన్న కూడా వచ్చిన ఎంఆర్ఓ మేడం చేసిన ఐటీ కూడా ఉంది నా దగ్గర, ట్రాన్సాక్షన్ ఐటీ 1960 వేసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది, సెల్డీడీ. అదే సర్వే నెంబర్లో వేరే వాళ్ళ ఉంచింది, వేరే వాళ్ళ ఉంచింది మళ్ళీ గదన్నట్టు ముచ్చట. రికార్డులలో ఉన్న భూమిని అండ్లకించి వీకేసి వేరేటోళ్ళ పేరు మీదకి మలిపేతానికి చూస్తుందట. మరి అన్న చెప్పేది వాజిబో కాదో ఎంఆర్ఓ అని అడుగుతాము. ఏంది మేడం గి అన్న పంచది? పేపర్లన్నీ కూడా అవాస్తవం అండి. ఆయన మా రికార్డుకి పట్టదారు కూడా కాదు. అండ్ అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. రోజు ఆఫీస్కి వచ్చేసి ఇదే దాని మీద కలవడం జరుగుతుంది. మేము ఆల్రెడీ అతనికి ఇన్ఫార్మ్ కూడా చేసాము. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉంది, కంప్లీట్ అవుతుందని చెప్పాము. ఆయన వాంటెడ్లీ ఆయన న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి రోజు ఇదే ప్రాసెస్ చేస్తుంటారు. ఇన్నర్ కదా ఎంఆర్ఓనేమో గిట్లంటుంది. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కు రైతులు పని పాట లేకుండా ఎట్లొస్తారు? 2 ఏండ్ల సంధి 200-300 సార్లు ఎట్లా తిరుగుతారు? అయ్యా పెద్ద సార్లు రైతు తాను నష్టపోయినా సరే అబద్ధం మాత్రం చెప్పడు అని అంటుంటారు. మరి ఈ రైతు గోసేంది? ఆ ఎంఆర్ఓ లాపర్వా చేస్తుందా ఎట్లా అనేది మీరే తెల్ల చెప్పి ఈ పంచాయతీని దెంపాలే సారు అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.